ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఈరోజు అమావాస్య అన్నప్రసాద వితరణ ముఖ్య అతిథిగా విచ్చేసిన మృదు స్వభావి సేవా తత్పరుడు మన వైశ్యులలో సినిమా నటుడు నెంబర్ 1 స్థానంలో ఉన్న మన పసునూరి సీనన్న గారు, చీఫ్ అడ్వైజర్ ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గారు, చీఫ్ అడ్వైజర్ ఉప్పల శ్రీనివాస్ గారు, చీఫ్ అడ్వైజర్ ఎర్రమల్లె శ్రవణ్ గారు, అడ్వైజర్ కర్ణాటి వెంకటేశ్వర్, అడ్వైజర్ భీమా సత్యం, ప్రెసిడెంట్ మాడూరు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ ఆత్యం సత్యయ్య మరియు అన్నప్రసాద వితరణ చైర్మన్ రేణుగుంట శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు, ఈసీ మెంబర్లు, సంఘ సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చి అన్న విధాలా సహకరించి విజయవంతం చేసిన ఆర్యవైశ్య సంఘం గ్రూప్ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు అన్నప్రసాద వితరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. జనరల్ సెక్రటరీ ఆత్యం సత్యయ్య. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. जय श्री प्रसन्न मांकाली माता की जय, वासवी माता की जय. कामान काम कामाय मह्यं कामेश्वर वै समाददातु कुबेराय वै सोनाय महाराजा. అందరికీ నమస్కారం. కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకి ఇది అన్నదాన కార్యక్రమం మహంకాళి దేవాలయం ట్రస్ట్ ముందర గత 7 నెలలుగా చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 7-8 సంవత్సరాలుగా వీళ్ళు క్రమం తప్పకుండా అందరూ ట్రస్ట్, ఇక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్స్ కొంతమంది, మరి ఆర్యవైశ్య సంఘం ముఖ్యంగా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిసారి దిగ్విజయపరుస్తూ, నేను ఇప్పుడు వచ్చినప్పుడు చూశాను, నేను వచ్చినప్పుడు ఎవరు కనపడటం లేదు కదా, 5 నిమిషాల్లో వందలాదిగా వచ్చి లైన్లో నిల్చొని అన్న వితరణ తీసుకొని ఆస్వాదిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేయాల్సినవి, ఎవరో ప్రోత్సహిస్తే చేయాల్సినవి కాదు. వాళ్ళ కాంట్రిబ్యూషన్లు మనస్ఫూర్తిగా 10 మందికి మనం అన్నం పెట్టాలి అనే దృక్పథంతో, ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం జరుగుతుంది. మరి ఇన్నాళ్ళుగా అంత ఓపికతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ఈ అమ్మవారి ఆశీస్సులు, వాసవి మాత ఆశీస్సులు ఈ కార్యకర్తల మీద, అందరి మీద, ఈ కమిటీ మీద ఎల్లవేళలా ఉండి వాళ్ళ కుటుంబాలను క్షేమంగా చూడాలని మరొకసారి ఆ అమ్మవారికి, వాసవి మాతకు నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఆర్యవైశ్య సంఘం కొత్తపేట గత 5-6 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రతి నెల అమావాస్య రోజు
అత్యంత వైభవంగా పెద్దల ఆశీర్వచనంతో ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఎప్పుడు కూడా బ్రేక్ కాలేదు. అది అమ్మవారి కృప నిజంగా కూడా. మరి ఈ రోజు అమావాస్యకి మా పసునూరి సీనన్న సినిమా యాక్టర్, ఎన్నో సినిమాలలో నటించిండు, ఆ జీవం పోసిండు. నిజంగా కూడా మన ఆర్యవైశ్యులలో ఎంతో గొప్ప మనిషి ఉండడం కూడా మనకు ఒక భాగ్యంగా భావించాలి. నిజంగా కూడా అన్నగారు మా ఈ కార్యక్రమానికి వచ్చి చెప్పగానే అన్న మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి, ముఖ్య అతిథిగా రావాలి అనగానే ఓకే వాసు నేను వచ్చేస్తున్నాను అని చెప్పిండు. అంతే నిజంగా కూడా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు, మీరు మీ కుటుంబ సభ్యులు, అమ్మవారి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు, మీరు ఉన్న పదవి కానీ మీరున్న టాలెంట్ కానీ ఇంకా 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 అభివృద్ధి చెందాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా మా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరఫున కోరుకుంటున్నాము. మరి మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడన్నా పిలిస్తే తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాను. నిజంగా కూడా జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. మరి ఈ కార్యక్రమానికి ఇంతకు ముందే కొంచెం ఒక 10 నిమిషాల ముందు ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళారు. తొందరగా కొంచెం వేరే కార్యక్రమం ఉంది కాబట్టి అన్నగారు తొందరగా వచ్చి వెళ్ళారు. మరి ఉపల సీనన్న గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఎవరు పిలిచినా కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ మా కార్యక్రమాన్ని, ఆర్యవైశ్య సంఘం కొత్తపేట కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పోతున్నారు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. నిజంగా కూడా ఇంకా మీ ప్రోత్సాహంతో ఇంకా 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 మంచి సేవా కార్యక్రమాలు చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నగారు ధన్యవాదాలు. మాతాకి జై. వాసవి మాతాకి జై. వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై. వాసవి మాతాకి జై. ఈరోజు అమావాస్య సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసు గారు మరియు వాళ్ళ టీం సభ్యులందరూ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు. ఎంతోమంది గరీబులకు ఆకలిని తీర్చే విధంగా వాసవి మాత ఆశీర్వాదంతో కొత్త సంవత్సరంలో 3 పూలు 6 గాయాల్లాగా మీ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వర్ధిల్లాలని చెప్పి ఈనాటి ఈ కార్యక్రమంలో నాతో పాటు మా కాచం కృష్ణమూర్తి అన్న, IBF సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మరియు పప్పా చంద్రశేఖర్ గారు, మరియు కట్కం శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్రవణన్న, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా కూడా వాసవి మాత దయతోటి కొత్త సంవత్సరం 2025లో అందరూ కూడా బాగుండాలని, అందులో మనం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.